ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా టీం గెలవాలని దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఏకంగా పూజలు నిర్వహించి ఇండియా టీం గెలవాలని ప్రార్థించారు ఫ్యాన్స్. త్రివర్ణ పతాక రూపంలో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. अस्मिन् आसियाखण्डेन भारतीयाः देशेन यजमान्योः ICC ఛాంపియన్షిప్ ట్రోఫీ योग्यताप्रसिद्ध्यर्थं इष्टकाम्याध्यापनसिद्ध्यर्थं ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇండియా గెలవాలని ప్రార్థిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలిచి తీరుతుందని, ఇండియా మంచి ఫామ్లో ఉందంటున్నారు వరంగల్ జిల్లాలోని క్రికెట్ ఫ్యాన్స్ అండ్ కోచ్లు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. దుబాయ్ వేదికగా జరగబోతున్న ఫైనల్ మ్యాచ్ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక న్యూజిలాండ్ భారత్ మధ్య ఫైనల్ పోర్లో ఎవరు గెలవబోతున్నారు, అసలు ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి క్రికెట్ కోచ్ అఫ్జల్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా ఉండబోతుంది ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్? రెండు సమూజ్జిగా ఉన్నాయా? అసలు ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి? మీరేం భావిస్తున్నారు? Firstly, I congrats India, my team, entering into the final. రెండు జట్లు సమానంగా ఉన్నాయి. ఎందుకంటే మనం ఒక జట్టు తక్కువ ఒక జట్టు ఎక్కువ అని చెప్పలేం. దే ఎంటర్ ఇంటూ ద ఫైనల్లో ఎంటర్ అయ్యారంటే దే ఆర్ కేపబుల్. ఎంత స్ట్రాంగ్ ఉంటే ఫైనల్కి ఎంటర్ అయ్యారు ఇక్కడనే తెలిసిపోద్ది. ఇక ఇద్దరి బలగాలు చూస్తే ఇండియా బ్యాటింగ్ ఈజ్ స్ట్రాంగ్, ఆబ్వియస్లీ ఎప్పుడు ఉండేదే. సో న్యూజిలాండ్ బౌలింగ్ ఇప్పుడు స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే మ్యాట్ హెన్రీ ఉన్నాడు, జెమిన్సన్ ఉన్నాడు, ఓకేనా. స్పిన్లో కెప్టెన్ సెంట్రా కూడా పర్ఫామ్ చేస్తున్నాడు, బ్రాస్వెల్ స్పిన్లో. సో బ్యాటింగ్ ఇండియాది స్ట్రాంగ్ ఉంది. అటు చూస్తే బౌలింగ్ న్యూజిలాండ్ది ఉంది కంపేర్ టు ఎంటర్ ఇన్ టు ద ఫైనల్. సో మనకు వీలైనంత టాస్ గెలిచి 300 రన్స్ స్కోర్ బోర్డ్ మీద పెట్టామనుకోండి, మన బౌలర్స్ ప్రెషర్ లేకుండా బౌలింగ్ వేయగలుగుతారు. ఎందుకంటే చేజింగ్ ఎనీ పెద్ద ఈవెంట్లో ఫైనల్ మ్యాచ్లో చేజింగ్ అనేది కొంచెం ప్రెషర్ ఉంటుంది. సో వీలైనంత టాస్ గెలిచి మనం బ్యాటింగ్ ఎంచుకోవాలి. మన బ్యాటింగ్ ఆర్డర్ ఈజ్ టాప్. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఈ టాప్ ఆర్డర్ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ గుడ్. మోర్ ఎవర్ ఆల్రౌండర్స్ ఉన్నారు మన దగ్గర. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా అండ్ జడేజా. రాహుల్ ఈజ్ డూయింగ్ గుడ్ మిడిల్లో. సో బౌలింగ్ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంది. అట్లా అని మనం న్యూజిలాండ్ని తక్కువ అంచనా వేయలేం. దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్. ఇటు లాథమ్ కూడా సెంచరీ కొట్టి ఉన్నాడు. విలియమ్సన్ బ్యాక్ బోన్ టు ద టీమ్. రచిన్ రవీంద్ర ఈజ్ స్కోర్డ్ 2 సెంచరీస్. ఓకే, వాళ్ళ దగ్గర బ్యాటింగ్ కేపబుల్ చాలా ఉంది. కాబట్టి మన దగ్గర కూడా బౌలింగ్ ఉంది, స్పిన్ అటాక్ ఉంది. సో వీలైనంత మనం ఎదుటి టీంని తక్కువ అంచనా వేసి మనం ఆడకూడదు. సో హోప్ వీ విల్ డూ గుడ్ అండ్ వీ విల్ లిఫ్ట్ ద ట్రాఫీ. ఎందుకంటే 2000లో ఇదే న్యూజిలాండ్ జట్టు మీద మనం ఓడిపోయాము. సో వీ హోప్ అది ఆ గతం మనం తురిపేసి ఈసారి 25వ సంవత్సరం తర్వాత 25th ఇయర్ దిస్ ఈజ్. సో హోప్ వీ విల్ లిఫ్ట్ ద ట్రాఫీ, ఛాంపియన్స్ ట్రాఫీ. ఇండియన్ టీంకి దుబాయ్ వేదికనే ఆడుతుంది కాబట్టి అదేమైనా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందా? ఎస్, ఆబ్వియస్లీ ప్లస్ పాయింట్ ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏషియన్ కాంటినెంట్. సో మన ఏషియన్ పిచెస్ కంపేర్ టు ఇంగ్లీష్ బ్యాట్స్మెన్స్, ఇంగ్లీష్ కంట్రీస్కి మన ఏషియన్ పిచెస్ కొంచెం డిఫికల్ట్ ఉంటాయి. కంపేర్ టు మనం ఇంగ్లీష్ కంట్రీస్కి వెళ్ళి ఆడితే అక్కడ పిచెస్ మనకు డిఫరెంట్. సో హోప్ ఇట్ విల్ బి అడ్వాంటేజ్ టు అస్. ఎందుకంటే సాధారణంగా ఏషియాలో జరుగుతుంది కాబట్టి కొంచెం హోమ్ క్రౌడ్ మనకు చాలా ఉంటుంది. అదో అడ్వాంటేజ్ ఉంటుంది మనకు. ఇప్పుడు దుబాయ్ వేదిక అంటే సాధారణంగా హోమ్ క్రౌడ్ మొత్తం ఇండియాదే ఉంటుంది. ఎవ్రీ ఇండియన్ యూస్ టు గో అండ్ వాచ్ ద మ్యాచ్ అండ్ సపోర్ట్ టు అవర్ టీమ్. ఎస్, ఓకే. కోచ్ల వర్షన్ ఇట్లా ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు. ఏంది అసలు ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? నిజంగా ఎవరు కొడతారు ఈ రోజున సెంచరీస్? నిజంగా ఎట్లా అనిపిస్తుంది నీకు ఈ మ్యాచ్ సంబంధించి? ఈ రోజు అయితే జరగబోయేది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ హై వోల్టేజ్ మ్యాచ్. ఫైనల్ అయితే ఇట్లా ప్రెషర్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు మన శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ వీళ్ళు ముగ్గురు స్పిన్ అయితే మంచిగా ఆడగలుగుతారు. అది స్లో పిచ్, స్పిన్ పిచ్. సో వాళ్ళు ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగితే మంచి స్కోర్ పుటప్ చేయగలుగుతారు బోర్డు మీద. సో ఒక మంచి స్కోర్ అనేది ఉంటే మన బౌలర్స్కి ఫ్రీడమ్ ఉంటుంది.
అండ్ దే కెన్ బాల్, దే కెన్ టేక్ ఇనిషియల్ వికెట్స్. సో యూ కెన్ ప్రియర్ పెట్టవచ్చు న్యూజిలాండ్ మీద. మీరు చెప్పండి, నిజంగా ఫస్ట్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడం మంచిదా, ఫీల్డ్ తీసుకోవడం మంచిదా? ఎట్లా ఉంటే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఫస్ట్ టాస్ విని బ్యాటింగ్ తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మన బౌలర్స్ ఈజీగా, అంటే స్పిన్నర్స్ ఈ మంచి అనుకూలంగా ఉంది. మన వాళ్ళు లైన్ అండ్ లెంత్ ఇస్తారు కాబట్టి బ్యాటింగ్ తీసుకుంటే మంచిది ఫస్ట్. ఓకే, ఎట్లా 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 ఉంది? మరికొద్ది గంటల్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. మ్యాచ్ చూస్తావా? ఎట్లా ఎట్లా ఎవరు గెలవాలనుకుంటున్నావు? ఎంత కొడదాం అనుకుంటున్నాం మన టీం? ఇండియా వర్సెస్ ఇది న్యూజిలాండ్ ఫైనల్ కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలి. మా ఎవరు గెలుస్తారు? ఆబ్వియస్లీ ఇండియానే గెలుస్తుంది. అలా న్యూజిలాండ్ కూడా తగ్గలేదు. రచిన్ రవీంద్ర ఉన్నాడు, విలియమ్సన్ ఉన్నాడు, వాళ్ళు కూడా మంచిగానే ఉన్నారు. ఎందుకు మన బలం ఏంది మన టీంకి? మనకు రోహిత్ శర్మ ఉన్నాడు, బ్యాటింగ్ బలం ఉంది. రోహిత్ శర్మ ఉన్నాడు, శుభ్మన్ గిల్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు, అక్షర్ పటేల్ కూడా మంచిగానే బ్యాటింగ్ బౌలింగ్ రెండు వేస్తున్నాడు. ఓకే, నువ్వు చెప్పు, ఎట్లా ఇంటికి వెళ్ళాక మ్యాచ్ చూస్తావా? ఇట్లా ఎవరు గెలవాలని కోరుకుంటున్నావు? ఎందుకు గెలుస్తుంది మన టీమే? ఆబ్వియస్గా చూస్తా, ఎందుకంటే ఇండియా ఫైనల్ ఉంది కాబట్టి ఇండియానే గెలవాలని కోరు. ఓకే, చెప్పు, ఏం చెప్తావు ఇండియన్ టీంకి ఈ రోజున ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది? ఆల్ ద బెస్ట్ ఇండియా. ఓకే, ఆల్ ద బెస్ట్ ఇండియా. ఓకే, జస్ట్ మొత్తంగా అటు క్రికెట్ ఫ్యాన్స్, ఓవైపు కోచెస్ కూడా ఈ రోజున ఇండియా అయితే గెలవబోతుంది. బ్యాటింగ్ లైనప్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఆల్రౌండర్స్తో పటిష్టంగా టీం అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ న్యూజిలాండ్ జట్టును కూడా తక్కువ అంచనా వేయలేము. ఏదేమైనా కూడా 25 ఏళ్ల తర్వాత కివీస్తో మళ్ళీ ఫైనల్ లోపల తలబడబోతోంది. ఆ రివెంజ్ తీర్చుకొని ఈ రోజున విజయకేతనం ఎగరబోతోంది. ఇక 2:30 నుంచి కూడా టీవీలకే అతుక్కుపోయి ఇండియా గెలవాలంటూ కూడా ఫ్యాన్స్, అదేవిధంగా క్రికెట్ కోచెస్ చెప్తున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.